ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఈ నెల 18వ తేదీ మొదటి ఫేజ్ జమ్మూ కాశ్మీర్ ఎన్నిక జరగబోతా ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, అమిత్ షా ఒక దఫా ప్రచారాన్ని ముగించారు. రాహుల్ గాంధీ అయితే చాలా వివాదాస్పద స్పీచ్ ఇచ్చాడు. కాశ్మీరులని రెచ్చగొట్టి అవుట్ సైడర్స్ మీ హక్కులను తీసుకుంటున్నారని చెప్పటం అనేది భారత్ వ్యతిరేక ప్రచారం కిందనే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక అమిత్ షా ప్రధానంగా ఈసారి వచ్చింది ఎన్నికల సంకల్ప పత్రాన్ని విడుదల చేయటానికి. ఆ సంకల్ప పత్రం ఎలా ఉందనేది చూసేటట్టయితే చాలా ఆకర్షణీయంగా రూపొందించారు. అందులో కొన్ని వినిపిస్తాను. మా సమ్మాన్ యోజన సంవత్సరానికి 18,000 రూపాయలు ఒక కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మహిళకి, అంటే నెలకు 1,500 అనుకోండి, సంవత్సరానికి 1,800. ఉజ్వల గ్యాస్ బెనిఫిషరీస్కి 2 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్. ఓల్డ్ ఏజ్ పెన్షన్ 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు. తర్వాత చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్కి ట్రావెల్ అలవెన్స్ కింద 3,000, కోచింగ్ ఫీజు కింద 10,000 2 సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, రిమోట్ ఏరియాస్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్. ఆయుష్మాన్ భారత్ కవరేజీ 5 లక్షల నుంచి 7 లక్షలకి. కిసాన్ సమ్మాన్ నిధి మోడీ ప్రభుత్వం ఇచ్చే 6,000తో పాటు ఇంకొక 4,000 అదనంగా జత చేయటం, 10,000 మొత్తం. జాబుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% అగ్నివీర్కి కోట. ఇలా వరుసగా పవర్ దాంట్లో వ్యవసాయానికి 50% సబ్సిడీ, మొత్తం వాళ్ళకి అయ్యే ఖర్చులు వ్యవసాయ మోటార్లకి. ఎంప్లాయ్మెంట్ 5 లక్షల ఉద్యోగాల కల్పన, కొత్తగా 1000 మెడికల్ సీట్లు. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తానన్నాం జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందో. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఈ పద్ధతుల్లో నాకు చూస్తే ఏమనిపించిందంటే ఆకర్షణీయంగా ఉంది. కాకపోతే కాశ్మీర్ బడ్జెట్కి మించి ప్రామిసులు చేశారా అంటే, కాంగ్రెస్ ఆర్థిక నమూనా లాగానే బీజేపీ ఆర్థిక నమూనా ఉందనేది నా వ్యక్తిగత అంచనా. కేంద్రంకి వచ్చేసరికి మోడీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుంది, చాలా ప్రుడెంట్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తుంది. కానీ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్కి పోటీగా ఈ ఆకర్షణీయ పథకాలను ప్రకటిస్తూ ఉంది. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, లేకపోతే మేము ఎన్నికల్లో నిలబడలేము. నేను దాన్ని సమర్థించను. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెడితే మాత్రం అత్యంత ఆకర్షణీయమైనటువంటి సంకల్ప పత్రాన్ని బీజేపీ రిలీజ్ చేసింది. అది 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 వదిలిపెట్టేద్దాం. ఎందుకంటే ఇవాళ నా టాపిక్ అది కాదు. అసలు ఎన్నికల సరళి ఎలా మారుతా ఉంది జమ్మూ కాశ్మీర్లో. ఎన్నికల సరళి చూసేటట్టయితే ఇప్పుడు జమ్మూలో పెద్ద తేడా ఉండదు. జమ్మూలో ఏంటి, ఇప్పుడు బీజేపీ వర్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కంబైన్. ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం వాళ్ళు గట్టి పోటీ ఇవ్వచ్చావో కానీ ఓవర్వెల్లింగ్ మెజారిటీ స్థానాలు బీజేపీకి వస్తాయి. దాంట్లో పోయినసారి 25, 26 వచ్చినాయి. దాన్ని తగ్గకుండా బీజేపీకి వస్తాయి, ఇంకా ఎక్కువే వస్తాయి ఈసారి. ఎందుకంటే సీట్లు కూడా పెరిగినాయి, 43 ఉన్నాయి. కాబట్టి ఈసారి జమ్మూ ప్రాంతంలో బీజేపీకి దాదాపు 30కి పైగా వచ్చినా ఆశ్చర్యం లేదు. సో డామినేటింగ్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ కాబోతుంది. అదే అమిత్ షా చెప్పింది. ఈసారి కాశ్మీర్ ఎన్నికల ఫలితాన్ని జమ్మూ ప్రజలు డిసైడ్ చేయబోతున్నారని చెప్పాడు. ఎందుకు ఆ మాట అన్నాడో నేను చెప్తా. కాశ్మీర్లోకి వెళ్దాం. ఇప్పుడు జమ్మూ ప్రాంతంలో 3/2 వంతులు బీజేపీ గెలిచే అవకాశాలు ఇప్పటికే ఉన్నాయి. అదే కాశ్మీర్ ఎన్నికల్లో ఒకనాడు పరిస్థితి ఏంటి, ఇక్కడ అబ్దుల్లాలు, ముఫ్తీలు ఈ 2 కుటుంబాలే డామినేట్ చేసేవాళ్ళు. ఒక ఎన్నికల్లో వాళ్ళు డామినేట్ చేస్తే ఇంకొక ఎన్నికల్లో వీళ్ళు డామినేట్ చేసేవాళ్ళు. ఇంతకు మించి మూడో వాళ్ళకి స్థానం లేదు ఇక్కడ కాశ్మీర్ వ్యాలీలో. కానీ ఈసారి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఎందుకు మారిపోతున్నాయో కూడా చెప్తున్నాను నేను. ఇవాళ నార్త్ కాశ్మీర్లో
మరి ఒమర్ అబ్దుల్లా పోటీ చేశాడు. ఫరూక్ అబ్దుల్లా చేయలేదు, ఒమర్ అబ్దుల్లా పోటీ చేశాడు బారాముల్లాలో. బారాముల్లాలో పోటీ చేసినటువంటి ఒమర్ అబ్దుల్లాకి చిత్తుగా ఓడిపోయాడు. రషీద్ ఇంజనీర్ జైల్లో, అసలు ఇక్కడ ఆయన లేని ఓడలేడు, జైల్లో ఉండి పోటీ చేసి గెలిచాడు. బారాముల్లా అంటే నార్త్ కాశ్మీర్ అంతా బారాముల్లా పార్లమెంట్లో ఉంటుంది, దాని కింద గెలిచాడు. ఆఫ్ కోర్స్ సజ్జద్ లోని కూడా ఓడిపోయాడు. కొంచెం ఉన్న వాళ్ళలో బెటర్ అనుకుంటే వాళ్ళ ముగ్గురులో ఆయన ఓడిపోయాడు. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళా రషీద్ ఇంజనీర్ ఒక కొత్త పార్టీని పెట్టాడు, అవామీ ఇఫ్తికార్ పార్టీ అని ఒకటి పెట్టాడు, ఏఐపి. వాళ్ళు ఇప్పుడు నార్త్ కాశ్మీర్, సెంట్రల్ కాశ్మీర్లో పోటీ చేస్తున్నారు. దాదాపు వాళ్ళు ఒక 20 స్థానాలు దానికి అటు ఇటుగా పోటీ చేస్తారు. మొత్తం 47 కాశ్మీర్ ప్రాంతంలో ఉండే స్థానాలే, 20కి పైగా వాళ్ళు పోటీ చేస్తున్నారు. అంతకన్నా ఇంకో పరిణామం జరిగింది, అది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం, మీరందరూ తెలుసుకోవాల్సింది. రషీద్ ఇంజనీర్ పోయినసారి పార్లమెంట్లోనే చేశాడు. జమాతే ఇస్లామీ, ఎందుకంటే అది మతవాద సంస్థ. అసలు ఈ ఇస్లామిక్ రాడికల్ ఇస్లాం సంస్థలకి మాతృ సంస్థ అనుకోవచ్చు దాన్ని, జమాతే ఇస్లామీని. వాళ్ళు 1987లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తరఫున పోటీ చేశారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, MUF పేరు మీద పోటీ చేసినప్పుడు చాలా స్థానాలు గెలిచారు. అయితే ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కై, కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ అప్పుడుంది, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి జరిగింది ఏంటంటే డైరెక్ట్గా రిగ్గింగ్ చేసి గెలిచిన వాడిని ఓడినట్టుగా డిక్లేర్ చేశారు. అప్పుడు జమాత్ ఇస్లామే, వీళ్ళందరూ అప్పటికే వాళ్ళు వేర్పాటువాదులు, కాతే అది వాళ్ళకు ఒక మంచి అలుసుగా, ఎలిబిగా దొరికింది. ఏంటి? వెళ్ళి ఆయుధాలు తీసుకొని భారత్కు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం, మనం స్వతంత్ర కాశ్మీర్ కావాలి, పాకిస్తాన్తో కలవాలి, ఎప్పటికైనా భారత్లో ఉండటానికి లేదని ఈ జమాయత్ ఇస్లామీ తరఫునే హిజ్బుల్ ముజాహిదీన్ పుట్టింది. దయచేసి గుర్తుపెట్టుకోండి, హిజ్బుల్ ముజాహిదీన్కి మాతృ సంస్థ జమాయత్ ఇస్లామీ. అటువంటి సంస్థ, నేను ఇంకా చరిత్ర మొత్తం చెప్పాలంటే చాలా అవుతుంది, అటువంటి సంస్థ ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటుంది. వాళ్ళకి అర్థమైందో వ్యూహమో తెలియదు. కేంద్రాంతో సంప్రదింపులు జరిపారు, మా మీద నిషేధం ఎత్తేసేయండి, మేము ఎన్నికల్లో పాల్గొంటామని. కేంద్రమేమో ఆచితూచి అడుగులేస్తూ ఉంది. ఎందుకంటే ఇది వ్యూహమో తెలియట్లేదు, నిజంగా మనసు మారిందో తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో ఐసోలేట్ అయ్యారు కాబట్టి తిరిగి ప్రజల్లో మళ్ళీ అందరిలోకి వెళ్ళటం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా, నిజంగా ఇంకా లాభం లేదు ఆయుధాలు పట్టుకోండి అని చెప్పి నిజంగా మారారా తెలియట్లేదు. అందుకని వేచి చూస్తూ ఉంది కేంద్రం. అయినా వాళ్ళు ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఓ 10 నుంచి 15 మధ్యలో పోటీ చేయొచ్చు అని అనుకుంటున్నారు. చాలా కీలక పరిణామం ఇది. ఇది ఈ ఫస్ట్ ఫేజ్లో 4 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. సౌత్ కాశ్మీర్కే జరుగుతున్నాయి ఫస్ట్ ఫేజ్లో. ఇటు జమ్మూలో ఒక ప్రాంతం, అక్కడ ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల విశేషం ఏంటంటే ఏ ప్రాంతంకి ఆ ప్రాంతం సపరేట్గా జరగట్లా, 3 ఫేజుల్లోనూ 2 ప్రాంతాల్లో జరుగుతుంటాయి. అది ఈసారి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విశేషం. సో కాబట్టి ఏమైంది, ఇప్పుడు వీళ్ళు 4 స్థానాలు, కుల్గాం, షోపియాన్, పుల్వామా, ఏదైతే ఉగ్రవాదానికి ఆయువు పట్టో అక్కడ జమాయత్ ఇస్లామీ 4 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. కుల్గాంలో ఎవరి మీద పోటీ చేస్తుంది? మహమ్మద్ యూసఫ్ తరిగామి, సిపిఎం నాయకుడు, అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. ఈ ఎన్సీ కాంగ్రెస్ కూటమిలో కూడా భాగస్వామి ఆయన. అక్కడ వీళ్ళందరూ కలిసి ఆయన సపోర్ట్ చేస్తున్నారు తరిగామి. ఆయనకు వ్యతిరేకంగా జమాయత్ ఇస్లామీ క్యాండిడేట్ని పెట్టింది, ఇండిపెండెంట్గా పోటీ పెట్టింది. అట్లానే ఇంకా చాలా వాళ్ళు ఇవాళ అబ్దుల్లాకి, ముఫ్తీలకి బీజేపీ కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు. ఇవాళ వీళ్ళిద్దరు కౌంటర్ ఇస్తారు. ఇంజనీర్ రషీదు మొన్నే ఓడించాడు. ఇంజనీర్ రషీద్ పార్టీ అవామీ ఇఫ్తికార్ పార్టీ, తర్వాత జమాయత్ ఇస్లామీ పార్టీ ఒకటి పెట్టారనుకోండి, అదేదో పేరు పెట్టారు, తెహరీక్ ఏదో పేరు పెట్టారు, కానీ సింబల్ వాళ్ళ కామన్ సింబల్ లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు జమాయత్ ఇస్లామీ. సో కాబట్టి ఈ రెండే ఇప్పుడు అబ్దుల్లా, ముఫ్తీల మోనాపలిని బ్రేక్ చేయబోతున్నాయి అనేది మాత్రం ఇది హాట్ న్యూస్ ఇవాళ. అంటే ఇప్పుడే ఇది మొదలైంది, ఇంకా టైం ఉంది. ఫస్ట్ ఫేజ్కి కూడా ఇంకొక 10 రోజులు టైం ఉంది.
సో నేను దీని గురించి ఇంకా మీకు అప్డేట్స్ ఇస్తాను. మొట్టమొదటి ఇప్పుడు మాత్రం ఒకటి మాత్రం చెప్పగలను. ఈయన మహబూబా ముఫ్తీని గురించి కూడా చెప్పాలి కదా. ఇంకొక ఇద్దరు 2 నిమిషాలు ఇంకోటి కూడా చెప్తాను. 2 విషయాలు చెప్పి మీకు ముగిస్తాను. ఒమర్ అబ్దుల్లా. ఒమర్ అబ్దుల్లా పోయినసారి బారాముల్లాలో పోటీ చేసి ఓడిపోయాడని చెప్పాను కదా రషీద్ మీద. ఈసారి అందుకని చాలా జాగ్రత్తగా సేఫ్ సీట్ అనుకొని గందర్బల్ పోటీ చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు జైల్లో ఇట్లానే, బర్కతి అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన జైలు నుంచి ఈయనకి వ్యతిరేకంగా నామినేషన్ ఇచ్చాడు గందర్బల్లో. భయపడిపోయి బడ్గామ్లో పోటీ చేస్తున్నాడు, 2వ సీటు. భయపడిపోయి ఒమర్ అబ్దుల్లా, ఒకనాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్. చూడండి ఆయన పరిస్థితి ఎట్లా ఉందో. దీన్ని బట్టే నాకు మొనాపులి బ్రేక్ అవుతుందని అనిపిస్తూ ఉంది. బడ్గామ్లో పోటీ చేస్తే ఈ బర్కతి అక్కడ కూడా నామినేషన్ ఇచ్చాడు. 2 చోట్ల నామినేషన్ ఇచ్చాడు బర్కతి. సో ఒమర్ అబ్దుల్లాని ఓడించడమే ఆయన ధ్యేయంలాగా ఉంది చూడబోతే. జైల్లో ఉన్నాడు, ఆయన వేర్పాటువాదే, జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా పరిస్థితి ఏంటంటే గెలుస్తాడో లేని తెలియక 2 చోట్ల పోటీ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు అటు ఇటు. అబ్దుల్లాలు మొట్టమొదటిసారి వెన్నులో వణుకు పుడుతుంది అబ్దుల్లాలకి. రెండోది మెహబూబా ముఫ్తీ. ఆవిడ అసలు పోటీనే చేయట్లేదు, వాళ్ళ కూతుర్ని పోటీ పెట్టించింది. ఏది పెట్టించినా వాళ్ళది పెద్ద లెక్కలేదు. ఒక 4-5 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తారు కానీ అసలు ఈసారి పీడీపీది పెద్ద ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు పీడీపీని మాత్రం. మొత్తం మీద ఏంటంటే మొట్టమొదటిసారి అబ్దుల్లాలు ముఫ్తీలకి భయం పట్టుకునే ఎన్నికల సరళి కాశ్మీర్ ప్రాంతంలో కనపడతా ఉంది. చూద్దాం, ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకేమేం మార్పులు వస్తాయో. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.